గ్రామాల అభివృద్ధికి ఐక్యంగా పనిచేయాలని, ప్రజల సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సూచించారు. గ్రామ పంచాయతీ తొలి దశలో విజయం సాధించిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను మంత్రి శుక్రవారం సత్కరించారు. తదుపరి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, గెలిచిన ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధనకు ప్రజలు సమస్యలు వేగంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీ మొదటి దశ ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలు నిన్న పోలింగ్ ఫలితాలు జరిగినాయి. ముందుగా 85% పైగా పోలింగ్ లో పాల్గొన్న ప్రజలందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా గెలిచినటువంటి సర్పంచులు, పార్టీలకు అతీతంగా గెలిచిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులందరికీ హుస్నాబాద్ శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణలో ఇకపై ఏ సినిమా టికెట్ ధరలు పెంచే ప్రసక్తే లేదని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ప్రకటన చేశారు. అఖండ 2 సినిమా టికెట్ల పెంపు వివాదం నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. భవిష్యత్తులో టికెట్ రేట్లు పెంచాలని కోరుతూ నిర్మాతలు, దర్శకులు ఎవరూ తన వద్దకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తమది పేదల కోసం పనిచేసే ఇందిరమ్మ ప్రభుత్వమని, సామాన్యుడికి అందుబాటులో ఉండేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. హీరోలకు 100 కోట్ల రూపాయలు రెమ్యునేషన్లు ఇచ్చి ఆ భారాన్ని పేదలపై మోపడం సరికాదు. టికెట్ ధరలు పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడాన్ని అంగీకరించడం అని కోమటిరెడ్డి అన్నారు. సినిమా ఆటోగ్రాఫ్గా పుష్ప 2 రిలీజ్ అప్పుడు నేను అసెంబ్లీలోనే చెప్పాను, ఇక ముందు బెనిఫిట్ షోలు రేట్లు పెంచము. సినిమా అనేది మధ్యతరగతి, బిలో మిడిల్ క్లాస్ సంబంధించింది. ఇష్టం ఉన్నట్టు 600, 1000 పెంచితే ఆ ఫ్యామిలీ ప్రతి పిల్లగాడు ఏ సినిమా వచ్చినా చూడాలనుకుంటారు. పోతే ఒక నెల జీతం మొత్తం ఒకటే సినిమాకు. ఇప్పటికి దాని మీద కూల్ డ్రింక్లు, చిప్స్ బయట 50 రూపాయలు ఉంటే లోపల 500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఆ రోజు మైక్లో చెప్పిన, నిన్న అనుకోకుండా మా ఆఫీసర్ హోమ్ సెక్రటరీ గారు నాకు ఫోన్ చేసినప్పుడే చెప్పినా, సార్ ఈసారి కొన్ని సినిమాలకు పోయినసారి జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందంటే, కొన్ని సినిమాలకు ఎగ్జామ్షన్ ఉంటే ఇవ్వచ్చు మీరు 10-20% అని చెప్పి అది ఇవ్వడం జరిగింది. నేను అవైలబుల్ లేను. 3 రోజులకెళ్ళి ఇక్కడ ఎన్నికల ప్రచారం, అక్కడ సమ్మిట్, గ్లోబల్ సమ్మిట్లో నా డిపార్ట్మెంట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ కానీ, నేషనల్ హైవేస్, ఆ డిబేట్లు చాలా ఉండి బిజీగా ఉన్నా. ఇక్కడ ఎన్నికల కోసం 1 రోజు ముందు, 2 రోజుల ముందు ఇక్కడ రావడం జరిగింది. అది నా దృష్టిలో లేకుండా ఇచ్చిండ్రు. ఇచ్చినా సరే మేము ఇవ్వద్దని నిర్ణయం తీసుకుని మా ముఖ్యమంత్రి గారు చెప్పింది, మనం పెంచొద్దు రేట్లని. వాళ్ళు ఏంటంటే హైకోర్టు చెప్పింది కదా కొద్దిగా పెంచుకోమని చెప్పి దాని ప్రకారం ఇచ్చినాం. అయినా కానీ ఒకసారి కోర్టు చెప్పింది కాబట్టి, కోర్టు చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, సంబంధిత శాఖ మంత్రిగా ఎవరు కూడా ఇక ముందు సినిమా టికెట్లు పెంచాలని మాకు రిక్వెస్ట్ చేయొద్దని TV9 సాక్షిగా, అలాగే అందరి మీడియా తరఫున సినిమా ప్రొడ్యూసర్లని, హీరోలను కోరుతున్నా. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నేతలపై బీజేపీ పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై అనవసరమైన ఆరోపణలు చేస్తే నేతల అవినీతి చిట్టా మొత్తం విప్పుతానని, గుంట నక్కల్లాంటి వారిని వదిలిపెట్టనని తీవ్రంగా హెచ్చరించారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ఏదో ఒక రోజు ముఖ్యమంత్రిని అవుతానని, అప్పుడు 2014 నుంచి జరిగిన అన్ని విషయాలపైన విచారణ చేయిస్తానని స్పష్టం చేశారు. గవర్నమెంట్లో నా భర్త పేరు వినలేదు, ఇవాళ మీరు ఆయన మీద అలిగేషన్ చేస్తున్నారు. ఆయన ఫోన్ ట్యాప్ చేస్తారు, సిగ్గుండాలి, ఇంటర్లో ఫోన్ ట్యాప్ చేస్తారు, ఇటువంటి వెధవ ప్రచారాలు చేస్తారు. ఇంకా కళ్ళు చల్లబడతలేవో మీకు? పార్టీలోకి నిలగొట్టారు కదా బయటికి, ఇంకేంది? మీరేమో మేము ఆడ ఢిల్లీలో కొట్లాడుతుంటే ఇక్కడ ఏసీ ఆఫీస్లో ఉండి పందికొక్కుల్లాగా కేసీఆర్ గారు నీడనే ఏరి ప్రజల సొమ్ము తిన్నది కాకుండా ఉల్టా నా మీద వెకిలి ప్రయత్నాలు వేస్తే మాత్రం ఒక్కొక్కరిది కాళ్ళు ఇరగొడతా చెప్తున్నాను. నాకు ఇట్లాంటి భాష మాట్లాడడం ఇష్టం ఉండదు. ఇలా మాట్లాడక తప్పని పరిస్థితి అవుతుంది.
సార్ లెట్ టైం డిసైడ్. ఎప్పుడన్నా ఎవరైనా ఎంక్వైరీ చేస్తే డిసైడ్ అయితే చూద్దాం. ఏమీ కాకపోతే నాకెప్పుడో ఒకసారి టైం వస్తుంది కదా, దేవుడు దేవుంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు. ఆనాడు మాత్రం 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను. సీఎం రేవంత్ రెడ్డితో ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ భేటీ అయ్యారు. భారత ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు, ఆర్థికవేత్త ప్రొఫెసర్ అరవింద్ సుబ్రమణియన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శుక్రవారం జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. డిసెంబర్ 8-9 తేదీల్లో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో పాల్గొన్న ప్రొఫెసర్ అరవింద్ సుబ్రమణియన్ తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను ఆవిష్కరించి అనుసరించడం ద్వారా రాష్ట్రం గణనీయమైన ప్రగతిని సాధిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. ఇది ఆరంభం మాత్రమే. పంచాయతీ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పతనం రానున్న రోజుల్లో పాతాళానికి పడిపోవడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు వచ్చే ప్రతి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం తథ్యమని హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా తొలి విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర ట్వీట్ చేశారు. తొలి దశ పంచాయతీ పోరులో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా హోరాహోరీగా పోరాడి సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ కప్ గెలిచి దేశ కీర్తిని చాటిన భారత మహిళల అందుల క్రికెట్ జట్టును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో జట్టు సభ్యులు, శిక్షకులు, సహాయక సిబ్బందితో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారిణీల ప్రతిభను కొనియాడుతూ వారిని ఘనంగా సత్కరించారు. విశ్వ విజేతలుగా నిలిచిన క్రీడాకారిణీలకు అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్ ఒక్కో క్రికెటర్కు 5 లక్షల చొప్పున, శిక్షకులకు 2 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. ప్రతి క్రీడాకారిణికి పట్టుచీర, శాలువాతో పాటు జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీ వంటి బహుమతులు అందించి గౌరవించారు. ఆంధ్ర క్రికెటర్ల సాధించిన ఈ విజయం దేశానికి గర్వకారణమని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగానికి భారీ ఊపునిస్తూ ప్రముఖ టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్ విశాఖపట్నంలో భారీ కార్యకలాపాలు ప్రారంభించనుంది. నగరంలో 20,000 సీట్ల సామర్థ్యంతో శాశ్వత క్యాంపస్ కు భూమి పూజ చేయడంతో పాటు తక్షణమే 1000 సీట్లతో ఒక తాత్కాలిక టెక్ ఫిన్ సెంటర్ ను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ పరిణామం రాష్ట్ర ప్రగతిలో ఒక కొత్త అధ్యాయమని ఆయన అభివర్ణించారు. తాజాగా దీనిపై ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. Chief Minister Shri Nara Chandrababu Naidu Garu, our guiding force, and to Ravi Garu, Surya Garu for their trust and belief in the leadership of Andhra Pradesh and in particular the people of Visakhapatnam, to all the dignitaries on the dais, to MP Bharat Garu, MLA Ganta Srinath, building the second steel city south of Visakhapatnam, and we're particularly proud of it. And this is just the beginning. This is history being made here. To all the youngsters here, how many of you are born after 1995? Please raise your hands. So majority of you have heard what the transformation that Hyderabad has gone through. You just heard. మన ఇంట్లో అమ్మ నాన్న చెప్పుంటారు, రే హైదరాబాద్లో ఇట్లుండేది, అట్లా ట్రాన్స్ఫార్మ్ అయిందని. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, జూబ్లీహిల్స్ సిగ్నల్లో జంక్షన్ చెక్ పోస్ట్ అనేవాళ్ళు, జంక్షన్ కూడా అనేవారు కాదు, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ అనేవారు. ఎందుకంటే ఎవరన్నా దొంగ సారా తీసుకొస్తుంటే ఆ చెక్ పోస్ట్ దగ్గర పట్టుకునేవారు జూబ్లీహిల్స్లో. అట్లాంటి టుడే యూ గో బ్యాక్, సీ ద జూబ్లీహిల్స్ సో కాల్డ్ చెక్ పోస్ట్, ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. యూ సీ అ మెట్రో లైన్ గోయింగ్ ఆన్ ద టాప్. దేర్ ఇస్ అ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ గాట్ బిల్ట్.
the same ecosystem, the same history is going to get created here in Visakhapatnam, and all of us are very proud. We should be very proud to witness this history in making. రాష్ట్రంలో నైపుణ్యానికి ఏమాత్రం కొరత లేదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలో కాగ్నిజెంట్ కార్యాలయానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కాగ్నిజెంట్ ఏర్పాటుతో 25,000 మందికి ఉపాధి కల్పన దొరుకుతుందని తెలిపారు. నాలెడ్జ్ ఎకనామీ టెక్నాలజీ హబ్ గా విశాఖ మారబోతుందని తెలిపారు. గతంలో దేశం అంటే చిన్న చూపు ఉండేదని గుర్తు చేశారు. ఐటీ ఫస్ట్ అడ్వాంటేజ్ తీసుకున్నామని తెలిపారు. కాగ్నిజెంట్ విశాఖ అతిపెద్ద కేంద్రం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. తాను ఏది చేసినా మెగా స్కేల్లో ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖ లాంటి అందమైన నగరం మరొకటి లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాకుండా ప్రపంచం మొత్తం ఏ దేశానికి పోయినా ఫాస్టెస్ట్ లొకాలిటీకి పోతే, చాలా రిచెస్ట్ లొకాలిటీకి పోయి గట్టిగా తెలుగులో మాట్లాడితే అక్కడ అటెండ్ అయ్యే పరిస్థితికి వస్తున్నారు. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ తెలుగు కమ్యూనిటీ గ్లోబలీ. ఇక్కడికి వచ్చి మాట్లాడితే సూర్య గారు ఇక్కడి నుంచే ఇంకొక హ్యూమన్ రిసోర్స్ అనుకుంటాను ప్రాజెక్ట్స్ అని తయారు చేసా లీడర్ అయితే ఫ్రమ్ విశాఖపట్నం. అంటే మన దగ్గర లీడర్షిప్కి ఏమాత్రం కూడా కొరత లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు చూస్తే అన్ని సిటీస్ కంటే ఇక్కడ 20% కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన అన్ని సిటీస్ కూడా ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ ఉన్నాయి. దానికి కారణం ప్రాపర్గా ప్లాన్ చేసుకోకుండా పోవడం. ఒకప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే దానికి సైబరాబాద్ సిటీని యాడ్ చేయడమే కాకుండా ఔటర్ రింగ్ రోడ్ 165 కిలోమీటర్స్ వేసి రోడ్స్ అన్ని వైడెన్ చేశాం. తిరుగుతున్నాడు. నేనన్నాను వీలవుతుందా అన్నాను. అంటే ప్రమోట్ చేస్తే అవుతుంది. మెడ్టెక్ జోన్, మెడ్టెక్ పార్క్ కూడా పెట్టాం. ప్రధాని మోదీ తీరు పచ్చ కామెర్లు సోక నోడి సామెతను తలపిస్తోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సెటైర్లు వేశారు. ఏపీ ప్రభుత్వంపై మోడీ ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో ఆమె స్పందించారు. రాష్ట్ర సమస్యలు కనపడవా అంటూ విరుచుకుపడ్డారు. ఏపీలో రైతుల అవస్థలు పడుతున్నారని కాపాడవా అని ఆమె ప్రశ్నించారు. గిట్టుబాటు ధర లేక పంటలను తగలబెడుతున్న దృశ్యాలు కనపడవు అని ఎద్దేవా చేశారు. తుఫాన్ల దాటికి సర్వం కోల్పోతే ఆదుకోలేని నిర్లక్ష్యం కనిపించదు అని వైఎస్ షర్మిల మండిపడ్డారు. సూపర్ 6 హామీల పేరిట చేస్తున్న మోసాలు, వేస్తున్న కత్తెరలు కనిపించవు. రాస్తే రామాయణం, వింటే మహాభారతం అని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.